ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడేటువంటి బిడలుగా ఉండాలండి. మనము ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా ఏది కూడా శాశ్వతంగా ఉంచుకోలేము. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు పరలోకంలో రికార్డ్ అవుతూ ఉంది. మనము రెండో రాకడలో దేవుడు వస్తూ ఉన్నాడు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ విడవబడే గుంపులో ఉండకూడదండి. మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తుంది అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. అందుకని మనం ఈ లోకంలో ఏదన్నా ఒక మాట, ఈ లోకంలో ఒక దెబ్బ కొట్టినా మనం వెనక్కి, వేరే వాళ్ళు కొడితే ఒకళ్ళు వెనక్కి తీసుకోవచ్చేమో, కానీ ఒక మాట అంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేమండి. ఈ నాలిక, ఈ లోకానుసారమైనటువంటి సాతాను ఆ నాలికని ఆయుధంలాగా వాడుతుంది. మాటలతో అనేక రాజ్యాలు కూడా కూలిపోతున్నాయి, అనేక ప్రాణాలు పోతున్నాయి. మనము జాగ్రత్తగా ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుడు యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు ఆయన్ని అంత గాయపరుస్తున్నా కూడా దేవుడు ఆయన నోట్లో ఏ చెడ్డ మాట రాలేదు, ఏమీ రాలేదని మౌనంగా భరించారు. ఇప్పుడు క్రీస్తుని సినిమాలు తీసేటువంటి వారు వాళ్ళకి సురుకు తగిలితే బూతులు మాట్లాడుతున్నారు. దేవుడు జాగ్రత్తగా ఉన్నాడు. మనల్ని కూడా నోటిని అదుపులో ఉంచుకోమంటున్నాడు. జీవం మరణం నోట్లోనే ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట యేసుక్రీస్తు వారి మాటగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మా జీవితాన్ని మేము నరకంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నామయ్యా. అందుకని నోటిని అదుపులో ఉంచుకునే శక్తిని దయచేయమని అడుగుచున్నాం. ఈ నోట్లో ఎల్లవేళ మేము స్తుతించాలా, మిమ్మల్ని గణపరచాలా, మిమ్మల్ని కొనియాడాలా, మీరు ఇచ్చిన గొంతుతో పాటలు పాడాలా, వాక్యం చెప్పాలి. కానీ ఈ లోకంలో అబద్ధాలైనా, బూతులైనా, ఈ లోకంలో వేరే వాడు చనిపోవాలని, లేకుంటే వేరే వాడి కోసం గోతులతో మాటలు మేము మాట్లాడకుండా నోటిని అదుపులో ఉంచుకునే శక్తిని దయచేయమని అడుగుచున్నాం. మీలాంటి ప్రేమ కలిగిన మనసుని మాకు దయచేసి ఆశీర్వాదపు పలుకులు పలుకే భాగ్యాన్ని ప్రసాదించండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.